నేను 4 చేస్తున్నా కదా చాలులే, పాట పాడతా, ప్రార్థన చేస్తా, వాక్యం చెప్తా, ఇంకేంటికి తగ్గబొట్టుడు, ఇంకేంటికి ఏడ్చుడు తూడుచుడు అనకుండా నీకు ఇచ్చిన అతని ఫస్ట్ ఎన్ని ఇచ్చాడు? 5 తలాంతులు ఏం చేశాడు? 10 చేశాడట. అంటే నమ్మకంగా ఉన్నావు కనుక నీకు అన్నిటిని ఇస్తాను నాయనా అని బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులారా, ఇందులో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? నీకు పాట పాడడం వచ్చా? అదొక తలాంతు. చదువు రాకపోయినా నీకు పాట పాడుతున్నావంటే అదొక తలాంతు. అది దేవుడు నీకు ఇచ్చాడు. పాట పాడన్నా నాకు రాదు, అక్క పాట పాడు, నాకు రాదు. తలాంతు నువ్వేం చేస్తున్నావు తెలుసా? కట్టు పెడుతున్నావు. ఒక తలాంతు ఇచ్చినోడు ఏం చేశాడు? ఒక తలాంతు ఇచ్చినోడు ఏం చేశాడు? భూమిలో పాత పెట్టాడు. ఒక తలాంతు నువ్వు కలిగి ఉన్నావేమో, 4 తలాంతులు కలిగి ఉన్నావేమో, 2 తలాంతులు కలిగి ఉన్నావేమో. దానిని ఏం చేయాలి? నువ్వు డబల్ చేయాలి, డబల్ చేయాలి. డబల్ చేస్తేనే బలా నమ్మకమైన మంచి దాసుడు అని యజమానుడితో నువ్వు అనిపించుకుంటావు. ఆ యజమానుడు ఎవరో తెలుసా? పరలోకమందున్న దేవుడు. నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు మన యజమానుడు. మన యజమానుడైన దేవుడు మనకేమిచ్చాడో తెలుసా? ఒక తలాంతునిచ్చాడు. ఆ తలాంతే పాట పాడేటటువంటి తలాంతు, రెఫరెన్స్ చెప్పగానే బైబుల్ చదివే తలాంతు, ప్రార్థన చేయనగానే ప్రార్థన చేసేటటువంటి తలాంతు. ఇవి ఎందుకు నువ్వు కప్పి పెడుతున్నావు? కప్పి పెట్టడం వల్ల యజమానుడు ఏమంటున్నాడు తెలుసా? సోమరి అయిన చెడ్డ దాసుడా. సోమరిని ఎవరినంటావు తెలుసా? అంబెటల్లాగా పడుకుంటారు చూసావా? ఇందాక పొద్దెక్కచ్చడగా పడుకుంటారు చూసావా? వారిని సోమరులు అంటారు. చెడ్డ దాసుడా, చెడ్డోడు ఎవరిని అంటారు తెలుసా? ఏ పని చేయని వాడిని, సోమరిగా పడుకునేవాడిని, సోమరిగా పడుకునే వారిని చెడ్డవారని అంటారు. ఆ ఒక్క తలాంత తీసుకున్నప్పుడు అదే పని చేశాడు కదా. నువ్వు మంచోని వాడు అంటున్నాడు. నువ్వు మంచి వాడు దేవుడు కానప్పుడు నీకెందుకు ఆ యోగ్యతనిచ్చాడు? ఎందుకు అవకాశాన్ని ఇచ్చాడు? ఎందుకు ఈ తరంలో నువ్వు చదువుకునే అవకాశాన్ని నీకు ఇచ్చాడు? పిల్లలు నా వైపు చూడండి. బైబిల్ చదివినాడు బైబిల్ చూడాలి, మిగతా టైంలో నా వైపు చూడాలి. ఎందుకు ఈ తరంలో నిన్ను చదువుకునే అవకాశంలో పెట్టారు తెలుసా? అదొక తలాంతు నువ్వు కలిగి ఉన్నావు. బైబిల్ చదివే ఒక తలాంతు, వాక్యము చదివే ఒక తలాంతు, వాక్యములో ఉన్న దాని ప్రకారంగా జీవించడం ఒక తలాంతు. నేను జీవిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, నన్ను చూసి ఇంకొకరు నేర్చుకున్నా చూసేదా? అది డబల్ చేయడం. నేను ఒక పాట పాడుతున్నప్పుడు పక్కలకి ఏమైతే తెలుసా? నేను నేర్చుకోవాలి, నేను పాడాలి అని ఒక తలాంతు, ఒక పేరేపన కలిగింది చూసావా? నేను పాడడం వల్ల ఆయన పాడాడు. ఇప్పుడు ఎంతైంది? ఒక పాట, 2 పాటలు ఎన్నైనాయి? 2 అయినాయి. అది ఒక ప్రార్థన. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థనలో దేవునికి నీకు సంభాషణ ఉన్నప్పుడు, దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉన్నప్పుడు, నీ పక్క సహోదరి కానీ సహోదరుడు కానీ చూస్తున్నప్పుడు ఆయనలో కూడా ఆమెలో కూడా ప్రేరేపణ కలిగించే విధంగా నీ ప్రార్థన ఉండాలి. నేను కూడా ప్రార్థన చేయాలి అనే విధంగా నీ ప్రార్థన ఉండాలి. అదొక తలాంతు. ఆ తలాంతును కలిగి ఉన్నాము. ఇచ్చిన తలాంతును కోల్పోతున్నామేమో. ఈ ఆదివారపు ఆరాధనలో పాల్పంచుకుంటున్న మనం అందరం జాగ్రత్తగా వినాలి. బలా నమ్మకమైన మంచి దాసుడాని మనము దేవునితో అనిపించుకోవాలంటే ఇచ్చిన అవకాశాన్ని, దీపం ఉండగానే దేవుని మహింపరుస్తావా, ఘనపరుస్తావా? నీకు చేతనైన పని నువ్వు చేయాలి. నీకు వాక్యం చెప్పరానప్పుడు ప్రార్థనకు ముందు మందిరంలో ఎంతో పని ఉంటుందండి. మనకి ఇంకా మందిరం పూర్తి అవ్వలేదు. ఆదివారం రాగానే మంచి మరి మాపేసుకునేటటువంటి తడిబట్ట పెట్టేటటువంటి మందిరం అయితే రాగానే పొద్దున లేవగానే ఊడ్చేసి తడిబా పెట్టి చైర్లు వేసి, మందిరంలో ఎన్నో పనులు ఉంటాయి, మైక్ పెట్టి అన్ని రెడీ చేసి. ఇది ఒక తలాంతు. నాకు పాట రాదు, ప్రార్థన రాదు, వాక్యం రాదు, ఇది ఒక తలాంతు ఉన్నాయా? మందిరంలో చేసే పని ఉంది, దేవుని పని. ఇది లెక్కకు రాదనుకుంటామేమో. చాలా మంది అనుకుంటారు చదువుకున్న ఈ రోజు పిల్లల్లో యవనస్తులు, అయితే అదే పెద్ద అవుతాడు కదా, మనం ఎంత చేసినా కనబడదు కదా,
మనం ఏం చేసినా కనబడదు కదా. ప్రజలందరూ ఏమనుకుంటారు? కూర్చొని వాక్యం వినే వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? అయ్యగారే ఇదంతా చేసిండు, అయ్యగారు ఏం చేయరు. నిత్యంగా చెప్తున్నానండి, అయ్యగారు ఏం చేయరు. అస్తడు చుట్టు పుట్టేసుకొని మైక్ పట్టుకుంటాడు అంతే. మైక్ అదే ఎవరు పెట్టాలా, ఎవరు కలెక్షన్ పెట్టాలా, ఎవరు బాక్స్ పెట్టాలా, ఎవరి మీద వస్తుందా రాలేదా, ఇవన్నీ ఎవరు చూసుకోవాలా? ఇది పని కాదా? ఈ పని వెనకాల కూడా అయ్యగారు చేస్తున్నటువంటి పనిలో, ఈ పనిలో పాలు వాళ్ళకు ఉంటది. అర్థమైందా? ఈ పనిలో పాలు వాళ్ళు పంచుకుంటారు. ప్రేమ దేవుని వల్ల ఈ తలంతు నువ్వు కలిగి ఉన్నావేమో. నేను అంత దూరం నుంచి వస్తున్నా చూశాను. వస్తున్నప్పుడు నన్ను రిసీవ్ చేసుకోవడానికి, నన్ను అక్కడికి వచ్చి తీసుకురావడానికి బండి మీద వస్తున్నా చూశారా? అదొక తలాంతు. ఇందులో కూడా మీకు ప్లాన్ ఉంది. మనం అందరం కలిస్తేనే ఈ ఆరాధన జరుగుతుంది. అందరం కలిసి శ్రమిస్తేనే, కష్టపడితేనే, ఆరాధిస్తేనే దేవుని నామం ఘనపరచబడుతున్నది. ఈ ఒక్కడే కాదు, అర్థమవుతుందా? ఈ ఒక్కడే కాదు చేస్తున్నది, అందరం కలిస్తేనే దేవుని నామము ఘనపరచబడుతున్నది. అందరం కలిస్తేనే అంతవరకు మైక్ వినబడుతున్నది. అక్కడ ప్రార్థన వినబడుతుంది. ఎంతమంది? అందరు కలిశారు. అందరు కలిసి ఎవరి తలాంతులు వారు కలిగి పనిచేస్తున్నారు కనుక ఎవరి సామర్థ్యం కొలది వారు పనిచేస్తున్నారు. మనం సమయానికి రావడం ఒక తలాంతు. ఎప్పటికి మనం సమయానికి మనమే ముందు వస్తున్నాం అనుకో, పక్కామె సమయానికి రాలేదనుకో,